2 నెలల క్రితం సీఎం గారు మమ్మల్ని పిలిచినప్పుడు నేను మాట్లాడినాను. జడ్చర్ల రెవెన్యూ డివిజన్ కావాలి, అటు నాగర్ కర్నూలు సైడ్ చూస్తే అటు కల్వకుర్తి రెవెన్యూ డివిజను, దాని తర్వాత నాగర్ కర్నూలు డిస్టిక్ ఇవన్నీ ఉన్నాయి, కానీ జడ్చర్ల కాలేదు. ఆ రోజు గత ప్రభుత్వంలో, అంటే నేను ఎవరిని విమర్శిస్తలేను, మనకు అన్యాయం ఎట్లా జరిగింది అనేది మాట్లాడుతున్నాను. ఊరుకొండ మండలిని కల్వకుర్తికి కలిపి కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాల్సిన దానికోసము ఆ ఊరుకొండని కలిపి ఆ రోజు జడ్చర్లకి మనకు అన్యాయం జరిగింది. నేను వచ్చిన తర్వాత మన జడ్చర్ల అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మన జడ్చర్ల రెవెన్యూ డివిజన్ కావాలి. కలెక్టర్ గారితో మాట్లాడి ఒక ప్రపోజల్ ఆల్రెడీ వెళ్ళింది. జడ్చర్ల రెవెన్యూ డివిజన్ కావాలి. జడ్చర్ల సెంటర్లో ఉన్నది హైవేకి. జడ్చర్ల రెవెన్యూ డివిజన్ వస్తే జడ్చర్ల చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఉంటాయి. కొత్తకోట కూడా జడ్చర్ల రెవెన్యూ డివిజన్ కిందకి ఉండాలని చెప్పేసి ఒక ప్రపోజల్ చేసి ఆల్రెడీ పంపించడం గవర్నమెంట్ దగ్గర ఉన్నది. ఖచ్చితంగా జడ్చర్ల రెవెన్యూ డివిజన్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను.